ఫిబ్రవరి 21 దేవుని వాగ్దానం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ 1:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపలో మనమందరం సంతోషంగా ఉండడానికి దేవాది దేవుడు మనకిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని గొప్పతనం ఆయన వాగ్దానాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకి పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు వాగ్దానాన్ని ఒకసారి మీరు గమనిస్తే, ప్రభు ఇస్తున్న ధైర్యం, ప్రభు ఇస్తున్నటువంటి ఓదార్పు, ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప బలము నేటి వాగ్దానం. నీవు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటా అనేటువంటి భరోసా, అది చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం. యెహోషువ ఒక గొప్ప సైన్యానికి, లేకపోతే గొప్ప రాజ్యానికి, ఒక గొప్ప మందకు నాయకుడిగా అయిన సందర్భంలో మోషే తర్వాత ఆ బాధ్యతలు అందుకునేటువంటి ఆ తరుణంలో చాలా భయంతో, ఆందోళనతో ఉన్నాడు. ఇశ్రాయిల్ కాల్బలం 6 లక్షల కాల్బలం పైబడి ఉంటూ ఉండగా ఇంత పెద్ద సైన్యాన్ని, లేకపోతే ఇంత పెద్ద సమూహాన్ని నడిపించడానికి అతనికి ఎలా తన యొక్క ధైర్యము, లేకపోతే తన యొక్క ఆలోచన సరిపోతుంది అని ఆందోళన హృదయంతో ఉన్న సందర్భంలో ప్రభు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన ప్రియులారా. ఈరోజు నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి నువ్వు అనుకోవచ్చు, ఇది నా శక్తికి మించి ఉంది, నేను చేయగలనా? ఇదిగో నా ముందు నా శక్తికి మించి నేను ఎత్తలేనంత ఎత్తైన కొండ నా ముందుంది, నేను అది ఎక్కలేను. ఇదిగో ఇది నిన్ను చెయ్యలేను, అయితే నేను చెయ్యగలనా? ఈ సమస్యను నేను పరిష్కరించగలనా అని అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం గమనించు. నీవు ధైర్యంగా ఉండు, నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆ దేవుడు నీతో ఉండి ఆ గొప్ప కార్యాన్ని నీ ద్వారా జరిగించబోతా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం కలిగి ఉంచు, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన చెప్పిన మాటలో, ఆయన త్రోవలో నువ్వు నడిచినట్లయితే ఇవన్నీ దేవుడు నీ చేత అద్భుతంగా జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలో ఏ సమస్యను బట్టి భయపడుతున్నారో ఆ సమస్య తొలగించుటకు నీవు వారికి తోడే ఉండి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, వారి ఏ కార్యక్రమాలు తలపెడుతున్నారో వాటి అన్నిటిలో జయములు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. ధనదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.